హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం ఎగ్ హక్కా నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక థిక్ బాటమ్ పాన్ పెట్టుకొని వాటర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు ఈ వాటర్‌ని మనం బాయిల్ చేసుకోవాలి. ఒక లిడ్ పెట్టేసి వాటర్‌ని బాయిల్ చేసుకుందాము. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వాటర్‌లో మనం కొంచెం ఆయిల్ అలానే కొంచెం సాల్ట్‌ని యాడ్ చేద్దాము. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే హక్కా నూడిల్స్ ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా వస్తాయి. ఇంకొక 2 మినిట్స్ వరకి బాయిల్ చేద్దాము. ఇవి హక్కా నూడిల్స్. ఈ హక్కా నూడిల్స్ మనకు ఏ సూపర్ మార్కెట్‌లో అయినా, ఏ గ్రోసరీ స్టోర్‌లో అయినా ఈజీగా అవైలబుల్‌లో ఉంటాయి. సో, ఆల్రెడీ వాటర్ బాయిల్ అవుతుంది కదా! అందులో ఇవి యాడ్ చేసేద్దాము. మనం నూడిల్స్ బాయిల్ చేసేటప్పుడు లిడ్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. దీనివల్ల త్వరగా బాయిల్ అవుతుంది. అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఓవర్ బాయిల్ అవ్వకుండా చూసుకోవాలి. నూడిల్స్ బాయిల్ అయ్యే టైంలో మనం ఇంకొక పాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి హీట్ చేద్దాము. ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేద్దాము. ఆనియన్స్‌లోని రా స్మెల్ పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్‌పరెంట్ కలర్‌కి చేంజ్ అయిన తర్వాత ఇందులో క్యారెట్ పీసెస్‌ని కూడా యాడ్ చేద్దాము. నూడిల్స్ కూడా పర్ఫెక్ట్‌గా బాయిల్ అయినాయి. ఆహ్, వాటర్ కొంచెం చూసి వేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్‌గా బాయిల్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం స్టవ్‌ని ఆఫ్ చేసుకుందాము. క్యారెట్ పీసెస్ కూడా బాగా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్‌ని యాడ్ చేద్దాము. క్యాప్సికమ్‌లోని రా స్మెల్ అంతా పోయే వరకు కుక్ చేసుకుందాము. వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయినాయి. ఇందులో మనం ఇప్పుడు ఒక 5-6 ఎగ్స్‌ని బీట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలి. ఎగ్స్ మనం యాడ్ చేసిన తర్వాత వాటిని మనం ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఒక మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అంతా చిన్న చిన్న పీసెస్‌లో కట్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ వరకు మనం వీటిని కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్‌ని యాడ్ చేద్దాము. ఆల్రెడీ మనం నూడిల్స్ బాయిల్ చేసే టైంలో కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. అండ్ రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందులో కొంచెం సోయా సాస్‌ని యాడ్ చేస్తున్నాను.
ఎక్కువ కాదు, కొంచెం అలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే కొంచెం టొమాటో కెచప్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చిల్లీ పౌడర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఆ స్టఫ్ని ఇందులో వేయాలనుకోవట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్యాన్ కొంచెం చిన్నగా ఉంది అండ్ ఇప్పుడు ఇందులో నేను నూడిల్స్ కూడా వేసి కుక్ చేయాలి కాబట్టి ఐ షిఫ్ట్ దిస్ స్టఫ్ ఇంటూ దిస్ ప్యాన్ అనమాట. కొంచెం పెద్దగా ఉంది, సో ఇందులో నాకు ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ స్టఫ్ అంతా ఇందులో వేసుకుంటాను. సో యాజ్ ఐ టోల్డ్ యూ గైస్ దట్ ఐఎమ్ గోనా ట్రాన్స్ఫర్ ది ఎంటైర్ స్టఫ్ ఇంటూ ద big pan, something like this. So I have selected this pan and just spreading the stuff బికాస్ నాకు మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నూడిల్స్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను నూడిల్స్ యాడ్ చేస్తాను. ఆల్రెడీ నేను నూడిల్స్ని స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ దానిపైన కూల్ వాటర్ వేసేసి, సో ఒకదానికొకటి అతుక్కోకుండా కూల్ వాటర్ అంతా వేసి ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్టఫ్ని ఇందులో వేయబోతున్నాను. సో ఇప్పుడు నేను నూడిల్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్టీ ఎగ్ హక్కా నూడిల్స్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఆల్ అబౌట్ నోయింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.